జగన్ మీద తిరుగుబాటు క్యాబినెట్లోనే మంత్రులకి సంబంధించి మంత్రులు సవాల్ ఇది రాద్దామని చెప్పి పాపం కాసు కూర్చున్నటువంటి ఈనాడికి అది అవకాశం దొరకలేదు. మంత్రి పదవులు మంత్రి పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళలో కొంతమందికి సీట్లు రాలా, కొంతమందికి నియోజకవర్గాలు మారి, వాళ్ళలో కొంతమంది అసంతృప్తం ఉన్నారు, వెళ్ళిపోతున్నారు తెలుగుదేశం పార్టీతో కూడా అన్నటువంటిది ఉంది. అయినా క్యాబినెట్ మీటింగ్కి మాత్రం ప్రతి ఒక్కళ్ళు వచ్చారు. అదే పాపం ఈనాడు కూడా రాయాల్సి వచ్చింది. ఎక్కడొద్దు ఏమైనా మాట్లాడేదంటే ఇంటికి రా అన్న, ఇక్కడ ఏం మాట్లాడుకున్నా అన్ని బయటకు పోవడం, వాటిపైన చర్చలు ఇవన్నీ ఎందుకని మంత్రులకు సీఎం జగన్ చెప్పారు. బుధవారం వెలగపూడిలో సచివాలయం జరిగిన మంత్రిమండలి సమావేశంలో ఎజెండా అంశాలు పూర్తిగా సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడబోగా సీఎం కల్పించుకుని ఇక్కడ వద్దు ఇంటికి రండి అన్నట్టు వారించినట్టు తెలిసింది. సీఎం బయటకు వెళ్ళిపోతుండగా ఎమ్మెల్యేలకు ఇళ్ల స్థలాలు సార్ అంటూ కొందరు మంత్రులు ప్రస్తావించగా విశాఖపట్నం ఇద్దాం అనుకున్నాం కదా, దానికోసం ఒక కమిటీని వేద్దామని కూడా అనుకున్నాం కదా అని సీఎం వ్యాఖ్యానించారు. సమావేశం కాస్త అటు ఇటుగా గంటన్నర లోపే ముగిసింది. ఎజెండాలోని అంశాలకే పరిమితం అయ్యారు. వాటిపై చర్చ సందర్భంగా మంత్రులు ఒకరిద్దరు తమ అభిప్రాయాలు చెప్పబోగా ముఖ్యమంత్రి వారించినట్టు తెలిసింది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆమోదించేందుకు మళ్లీ సమావేశం అవుతాం కదా, అప్పుడు మరికొన్ని విషయాలు మాట్లాడుకుందామని ఆయన చెప్పినట్టు తెలిసింది. ఈ నెల 7న అసెంబ్లీలో ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనుందని ఆ రోజు ఉదయం మంత్రిమండలి సమావేశంపై బడ్జెట్ను ఆమోదిస్తుందని మంత్రులు బయటకు వచ్చాక చెప్పారు. నియోజకవర్గాల వైకాపా సమన్వయకర్తల మార్పులో భాగంగా సిట్టింగ్ స్థానాలు కోల్పోయిన ముఖ్యమంత్రి నారాయణస్వామి మంత్రులు గుమ్మనూరు చేయడం, గుడివాడ అమర్నాథ్ ఈ సమావేశానికి హాజరవడంతో కొంత ఆసక్తికర చర్చకు దారితీసింది. వీళ్ళు వెళ్ళిపోతారు అని వీళ్ళందరూ భావించారు. నారాయణస్వామిని చిత్తూరు లోక్సభ సమన్వయకర్తగా, జయరాంని కర్నూలు లోక్సభ సమన్వయకర్తగా మార్చారు. తర్వాత అక్కడి నుంచి ఆయన తెప్పించారు. అప్పటి నుంచి జయరాం ఎవరికి అందుబాటులోకి రావట్లేదు. బుధవారం ఇతర మంత్రులు ఆయన ఈ విషయమే కదిలిస్తే నేను అండర్ గ్రౌండ్కి వెళ్ళి అని చెప్పినట్టు తెలిసింది.